Now we perform ascending order of an array of 8-bit unsigned number by using 8051 microcontroller kit. ఫస్ట్ ఇచ్చిన కిట్ ఆన్ చేసుకొని నెక్స్ట్ రీసెట్ కొట్టండి. రీసెట్ కొట్టినాక సబ్ నొక్కండి. సబ్ నొక్కినాక మీకు కోడ్ చూపిస్తాము. ఆ కోడ్ ఎంటర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ అడ్రస్ ఉంది కదా, 8100కి 7B04, నెక్స్ట్ 8102 వరుసగా ఉన్నాయి కదా. ఈ అడ్రస్ దాని రిలేటెడ్ ఆప్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 8100కి 7B కాబట్టి ఇక్కడ సబ్ నొక్కినాక 8100 నొక్కి నెక్స్ట్ నొక్కండి. 7B ఆల్రెడీ ఎంటర్ చేసాం మేము. నెక్స్ట్ నొక్కండి. 8101 అంటే దీని తర్వాత నెంబర్ 04 ఇలాగ వరుసగా ఫస్ట్ ఈ కోడ్ ఎంటర్ చేయండి. ఈ అడ్రస్ దాని రిలేటెడ్ ఆప్ కోడ్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇది ఎంటర్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఎంటర్ చేయండి. ఇక్కడ E8 ఇది F0 ఇదంతా ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ లాస్ట్ 8136 8137 8136కి 80 8136కి 80 నెక్స్ట్ 8137కి FE 8137కి FE లాస్ట్ ఇక్కడ వరకు ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టి రీసెట్ నొక్కండి. రీసెట్ నొక్కినాక ఇప్పుడు గో నొక్కండి. గో నొక్కినాక 8100 నొక్కండి. తర్వాత ఎగ్జిక్యూట్ నొక్కండి. ఇక్కడ ఈ అని వచ్చింది. ఈ అంటే ఎగ్జిక్యూట్ అయినట్టు. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ రీసెట్ నొక్కండి. రీసెట్ నొక్కినాక సబ్ నొక్కండి. ఇప్పుడు మీకు ఇన్పుట్ వాల్యూస్ చూపిస్తాము, అవి ఎంటర్ చేయండి. 8500కి 2A 8501కి 1C 8502కి F9 ఇలాగా ఈ 5 వాల్యూస్ ఎంటర్ చేయండి. ఇప్పుడు అక్కడ 8500 నెక్స్ట్ నొక్కండి. 1C 8500కి 2A కాబట్టి ఇక్కడ 2A ఎంటర్ చేయాలి. 2A ఇలా వరుస ఇలాగ మీరు లాస్ట్ వరకు నొక్కండి. 8504కి 76 8504కి 76 నెక్స్ట్ ఏం చేస్తారంటే అవుట్పుట్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే రీసెట్ నొక్కండి. రీసెట్ నొక్కినాక గో నొక్కండి. గో నొక్కినాక మీకు ఇందాక ఇన్పుట్స్లో నెంబర్ 8500 ఉంది కదా, అది నొక్కండి. 8500 ఇది నొక్కినాక ఎగ్జిక్యూట్ నొక్కండి. ఎగ్జిక్యూట్ అయినట్టు. సో మీరు ఇన్పుట్స్ కూడా ఇచ్చేసినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే రీసెట్ నొక్కండి. మళ్ళీ రీసెట్ నొక్కినాక సబ్ నొక్కినాక 8500 మీకు చూపిస్తాను చూడండి. 8500 8501 వీటికి అవుట్పుట్స్ ఇవి రావాలి. ఇప్పుడు 8500 చూడండి. 8500కి 1C నెక్స్ట్ 2A 7688 F9 చూడండి ఎగ్జిక్యూట్ అయింది. థ్యాంక్ యూ.